కార్యదర్శి వర్గానికి, మా మార్కెట్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకి, వ్యాపారస్తులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మొన్న జరిగిన రైతు గిట్టుబాటు ధర లేదని రోడ్డుపైకి ధరన జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. దానికి పరిష్కారం రైతులంతా చెప్పారు, వ్యాపారస్తులంతా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. వాళ్ళ కోరిక ప్రకారము వాళ్ళు అడిగినవంతా 15-20 రోజుల్లో మేము పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. సమావేశానికి హాజరైనటువంటి రైతు సోదరులకి మరియు వ్యాపారస్తులకి, మండీ యజమానులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారం. మేము గత కొన్ని రోజులుగా ఈ మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి సమస్యలను చాలా వరకు రెక్టిఫై చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్ అనేది ఈరోజు ఈ సంవత్సరము పోయిన సంవత్సరం మార్కెట్ యార్డ్ కాదు, దీని దగ్గర 30 ఏళ్ళు చరిత్ర ఉన్నటువంటి మార్కెట్ యార్డ్. ఈ మార్కెట్ యార్డు చిన్నదైపోయింది. ఒకప్పట్లో అవుతుంది పలంనేరుకి అవుట్స్కట్స్లో ఉన్న మార్కెట్ యార్డ్ ఇది. ఇప్పుడు ఏంటంటే పలంనేరుకి వచ్చి ఆర్ట్ ఆఫ్ ది టౌన్ మాదిరిగా ఉన్న మార్కెట్ యార్డ్ అయిపోయింది. దీనివల్ల వచ్చి లోపలికి పెద్ద వెహికల్స్ రావాలన్నా ట్రాఫిక్ సమస్యలు వస్తూ ఉంది. దాంతోపాటు గత 2-3 ఏళ్ళుగా లేనటువంటి అరైవల్స్ ఈ సంవత్సరం రావడము మన మార్కెట్ యార్డ్ టమాటాలను లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం అంటే 400-500 టన్నులు వస్తుంటే ఈసారి 900 టన్నులు 1000 టన్నుల దాకా వస్తూ ఉంది. దానివల్ల ఏమవుతూ ఉంటుందంటే సమస్య అనేది బాగా స్టార్ట్ అవుతూ ఉంది. ఈ అధిక ఉత్పత్తి వల్ల మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాట్లాడడం జరిగింది, మా ఏడీ మార్కెటింగ్తో కూడా మాట్లాడడం జరిగింది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాట్లాడడం జరిగింది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ వేసిన హెక్టార్ల కన్నా ఈసారి వేసిన హెక్టార్లు ఎక్కువ వేసింది. అదేవిధంగా వచ్చింది అధిక దిగుబడి అనేది రావడము, ఎండలు దాని తగ్గట్టుగా రావడము, మార్చి ఏప్రిల్ మే నెలల్లో వచ్చింది వర్షాలు పడ్డము, ఇవంతా ఏమైందంటే పంట ఎక్కువకి సంబంధించినటువంటి ఇదైపోయింది. అందులో భాగంగా మన చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 11 మార్కెట్ యార్డ్ ఉంటుంది. మొన్నటికి మొన్న సోమల మార్కెట్ యార్డ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కానీ రైతులు ఎక్కడ మార్కెట్ యార్డ్ ఉన్నా కూడా మన మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చే రైతులు మన మార్కెట్ యార్డ్కి తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చి వాళ్ళకి కరెక్ట్గా గిట్టుబాటు రేట్ అనేది వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు ఉద్యోగం తీసుకొస్తూ ఉన్నారు. గుంటూరు నుంచి వస్తూ ఉంది, మనుగోలు నుంచి వస్తూ ఉంది, అనంతపురం జిల్లా నుంచి కూడా వస్తూ ఉంది. సరుకు అంత దూరం నుంచి తీసుకొస్తా ఉన్నారంటే ఈ మార్కెట్లో రేట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్గా వచ్చి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి కరెక్ట్గా సక్రమంగా చేస్తూ ఉంది కాబట్టి రైతులు కూడా ఇది తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు జరిగిన మన మూడో తేదీ జరిగిన సంఘటనకి ఇవాళ రైతులతో, వ్యాపారస్తులతో, మండీ యజమానులతో అందరినీ కూర్చొని పెట్టుకొని అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు వీళ్ళందరినీ వీళ్ళ సమక్షంలో ఈరోజు మనము ఎట్లా చేసుకోవాలి, ఈ మార్కెట్ యార్డ్ని ఉన్న చిన్న మార్కెట్ యార్డ్ని ఎట్లా మనము దీన్ని ఇక్కడి నుంచి 33 ఎకరాలు పోయే లోపల మనము ఇక్కడి నుంచి జరిగిన సమస్యలు మనం ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పి ఆ విధంగా మనము ఈరోజు మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా డేటర్లకి బిల్లులు ఇచ్చే టైమింగ్ అనేది చెప్పమని చెప్పారు. ఆ విధంగా వచ్చింది మధ్యాహ్నము 2 నుంచి 3 లోపల బిల్లులు అనేది ఇస్తామని చెప్పి వ్యాపారస్తులందరూ ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది. రెండవది, రైతులు ఎవరున్నా కానీ ఆయా మండీల కాడికి కానీ వెళ్ళినప్పుడు ఏదో కొద్దిగా మమ్మల్ని కించపరిచినట్టుగా కొద్దిగా ఏదో విధంగా మాట్లాడడం వస్తారని ఆ విషయం కూడా మేము ఈ సమక్షంలోనే వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాంటి విధంగా ఉన్నారు వాళ్ళు రిక్వైర్ చేసుకుంటారు. ఇంకోటి ఏమంటే ఇదైతే నిజంగా చెప్తాను, 15 కేజీల క్రేట్ అనేది మాత్రమే వాడుకలో ఉంది. కాకపోతే ఏదైతే ఎప్పుడు 15 కేజీల క్రేట్లో ఉంటుంది. క్రేట్ వెయిట్ వచ్చింది ఒకసారి వచ్చింది 1 కిలో వస్తుంది, 900 గ్రాములు వస్తుంది. మధ్య ఫోటోస్ కూడా ఉన్నాయి. 900 గ్రాములు వస్తుంది. ఒకటి వచ్చింది 1 కిలో 50 గ్రాములు వస్తుంది, 1 కిలో 100 గ్రాములు అనేది క్రేట్స్ వస్తూ ఉంటాయి. కానీ వీళ్ళు 18 కిలోలు వస్తూ ఉంది, 17 కిలోలు వస్తూ ఉంది అని చెప్పి రైతులు చెప్పడం జరుగుతూ ఉంది. కొంతమంది రైతులు ఏమంటారంటే లేదు సార్, మేము పైన క్రేట్ వరకు పైకి పోయేస్తూ ఉంటాము, కింద క్రేట్ అనేది మాత్రం కరెక్ట్గానే ఉంటుంది చెప్పడం పెడతాము. పాటలు కూడా వచ్చి చర్చించుకోమని చెప్పేసి వ్యాపారస్తులు చెప్పుకున్నాము. అది కూడా వచ్చింది. వాళ్ళు మాకు టైం ఇచ్చినట్టే అది కూడా మేము ఇబ్బంది లేకుండా చేసుకుంటాం సార్ అంటున్నారు. కాబట్టి దాన్ని కూడా వచ్చింది. ఆ సమస్యని ముందు పరిష్కరించేదానికి అధ్యక్షుల వారి సమర్థన చెప్తా ఉన్నాము. దానిపైన తీవ్రమైనటువంటి యాక్షన్ కంపల్సరీ తీసుకునేసి 15 కేజీల క్రేట్లు మాత్రమే వాడకంలో పెట్టే విధంగా మాత్రం 100% కృషి చేస్తామని. కానీ మాకైతే మాత్రము దయచేసి అర్థం చేసుకోండి.
రైతు కానీ ఎవరైనా కానీ మాకు కంప్లైంట్ పరంగా ఇచ్చింటే బాగుంటుంది. కానీ కంప్లైంట్ ఇవ్వకుండా ఇంకా మా అడ్డం అనేది వచ్చింది, అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కాలేదు. మేము ఒక వ్యాపారస్తుల పైన యాక్షన్ తీసుకున్నాం కదా, కొన్ని లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము మేము వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలంటే అలాంటి రైతు ఎవరైనా కానీ కంప్లైంట్ ఇచ్చినారనుకోండి, అంటే వాళ్ళ పేర్లు మనం బయట చెప్పేది ఏం లేదు, మాకు సపోర్టింగ్ డాక్యుమెంట్గా ఉంటుంది, వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఇంత ఇష్యూ జరుగుతూ ఉంది, నాకైతే చెప్పలేదు. కానీ ఈరోజు చెప్పామని అంటున్నారు. లేదండి. మరి ధర్నా ఎందుకు చేస్తాను? ఆ రోజు జరిగిన 3వ తారీఖు అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇష్యూ, అందుకే కదా నేను ఇప్పుడు 6వ తారీఖు కూడా మళ్ళీ ఇప్పుడు పెట్టించినాను. నేను ఇప్పుడు మాకేమన్నా వాళ్ళతో ఏదైనా వేరే విధమైనటువంటి లాలచీలో లేదా వాళ్ళతో పాటు ఏదైనా కానీ వేరే విధంగా ఏదైనా ఒక విషయం పైన కానీ ఉండిందా అంటే మేము ఇంత దూరం రాము కదా, ఆడికాడికే సమస్య చేసి మేము ఆడికాడికి సెల్ చేసి మా పాటికి వెళ్ళిపోతాం కదా. గతంలో చాలా చెప్పాను అంటున్నారు కదా సార్. మొన్న ఎమ్మెల్యే గారు కూడా పిలిపించడం 3వ తారీఖు 4వ తారీఖు ఎమ్మెల్యే గారు కూడా పిలిపించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది. దానికన్నా మేము సార్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినాము. మేము అప్పటికప్పుడే వచ్చింది 33 ఎకరాల విషయం కూడా ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల ఒకటి స్టార్ట్ అవుతామని, దీనిపైన కూడా వచ్చింది ఒక యాక్షన్ అనేది తీసుకుంటామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏమరా అంటే ఈ కూరగాయలు అనేది వచ్చింది మార్కెట్ యార్డ్ లోపల ఎట్లంటే పెట్టేట్లు అమ్ముతా ఉంటారు. కానీ యాక్చువల్గా ప్రతి సంవత్సరము నా స్టాఫ్ వచ్చింది సీజన్ స్టార్ట్ అవ్వ ముందే ఏం చెప్తాను అంటే ఒక దారం కట్టించేస్తాం, ఈ పక్క ఆ పక్క దారం కట్టించేస్తాం. ఆ దారానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చింది ముందుకు రాకుండా వచ్చింది, ఆ మూటలో వెనకాలగా నెడతా ఉంది. ఎందుకంటే అది కదా రైస్ సర్క్ అని చెప్పేసి దానిపైన కూడా ఇప్పుడు ఈరోజు ఏమన్నా అంటే ఈ పోల్స్ ఇవన్నీ నాటేసారు సార్, ఎవరు లోపలికి రారు అంటా ఉన్నారు. కానీ ఆ విధంగానే యాక్షన్ తీసుకుంటాము. మళ్ళీ ధరల పట్టిక అంటున్నారు, ఆ ధరల పట్టిక వచ్చింది మొత్తం టోటల్ స్టేట్ వైడ్ వచ్చింది. అది ఎన్ఎఫ్సిఎల్ వాళ్ళ తరపు నుంచి పెట్టిన బోర్డులు అవి ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అది. కాకపోతే అది ఒక్క మనం పొలంలో చేసుకోవాలన్నా కుదరదు, ఒక పుంగనూరులో వాళ్ళు చేసుకోవాలన్నా కుదరదు, స్టేట్ లెవెల్లో జరగాల్సిన ఇష్యూ. దీనిపైన కూడా వచ్చింది మన జరిగిన మీటింగ్ లాగా మేము చెప్పుకున్నాం. మళ్ళీ మేము ఇంకొక రికమెండేషన్ అనేది చైర్మన్ ద్వారా నుంచి డైరెక్ట్ మా కమిషనర్ గారికి ఉన్నతాధికారికి తెలియపరిచిన దాని వెంటనే దానిపైన యాక్షన్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే నాట్ ఓన్లీ పొలం మాత్రమే కాదు, మన జిల్లానే